పాపులేషన్ మేనేజ్మెంట్. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే ఈరోజు దక్షిణ భారతదేశం మొత్తం జనాభా తగ్గిపోతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 1.5% గ్రోత్ రేట్, దక్షిణ కొరియా 0.7%. ఇప్పటికే జపాన్ కానీ, చైనా కానీ, యూరోప్ కానీ అన్ని అగ్రదేశాలు కూడా జనాభా తగ్గిపోయి ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు. ఈరోజు జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మనుషులు పంపించమని కోరే పరిస్థితికి వచ్చారు. జర్మనీ లాంటి దేశం ఇండియన్స్ కోసం చూసే పరిస్థితికి వచ్చారు. ఇది చూసినప్పుడు ఈ అడ్వాంటేజ్ మనకు 2047 వరకు ఉంటుంది. 2047 తర్వాత మన దేశం కూడా ఓల్డేజ్ ప్రాబ్లం వస్తుంది, ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది. అయితే 2047 కాదు, 100 సంవత్సరాలు ప్రపంచానికి సేవలు అందించాలంటే మనం జనాభా విషయంలో జాగ్రత్త పడగలిగితే ప్రపంచాన్ని పరిపాలించే శక్తి ఒక భారతదేశానికి ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది అతిశయోక్తి కాదు. ఇది ఇప్పుడు చేయలేకపోతే ఎప్పుడూ చేయలేదు. అందుకని చదువుకి, సంపదకి, జనాభాకి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నేను చాలాసార్లు ఐటీ ఉద్యోగాలు మన పిల్లలకు రావాలని నేను చాలా ఆశపడ్డాను. అందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది, భార్య భర్త ఐటీ ప్రొఫెషనల్స్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. కొత్త థియరీ ప్రమోట్ చేశారు. దీంతో ఏమవుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ అదే విధంగా ఆలోచిస్తే ఇంకా మనం కూడా పుట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం మొత్తం. పుతిన్ అయితే ఒక సెక్స్ డిపార్ట్మెంట్ పెట్టాడు రష్యాలో. ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో వారానికి 3 రోజులు 4 రోజులు వర్కింగ్ డేస్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి మనం ముందుగానే జాగ్రత్త పడగలిగితే ఈ దేశానికి తెలుగు ఉండదు. 2047 కాదు, ఆ తర్వాత కూడా ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్క వాటర్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అందుకే నదుల అనుసంధానానికి ముందుకు పోతున్నాం. గోదావరి, కృష్ణ ముందుగానే అనుసంధానం చేశాం. ఇప్పుడు గోదావరి నుంచి వంశధార, పెన్నాగూడ నదులను అనుసంధానం చేసి వాటర్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్కన రైతు, వ్యవసాయం, టెక్నాలజీ తీసుకొచ్చి రైతును ఆర్థికంగా వెసులుబాటు కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే నేను ఎక్కువగా రైతు పైన శ్రద్ధ పెడుతున్నా. ఆదాయాన్ని పెంచుతూ ఖర్చులు తగ్గించడానికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. మీకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలను తీసుకొని మీరు కూడా రైతులు ఆదుకునే కార్యక్రమానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవి రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే పోర్ట్లు కావచ్చు. ఇవన్నీ మనం చూస్తే ప్రపంచంలో 8% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంటే మన దగ్గర 14% ఉంది. దాన్ని గణనీయంగా తగ్గించాలనుకుంటున్నాం. ఇంకొక పక్క పవర్. ఈరోజు ఇక్కడుంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు ఇంటి పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. పొలంలో సోలార్ ప్యానల్స్ పెట్టి ఏదైతే అగ్రికల్చర్ ఆపరేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ నౌ. మీరు పవర్ జనరేట్ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, అవసరమైతే గ్రిడ్కి ఇవ్వచ్చు, లేకపోతే మీరే బ్యాటరీ పెట్టుకొని దాన్ని కూడా పొదుపు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాం. పవర్ కాస్ట్ ఎంత తగ్గించాలి, అదే మరి పెట్రోల్ డీజిల్ కాస్ట్ కూడా ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలో దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫైనల్గా 8వ పాయింట్ చూస్తే ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మనం తయారు చేసే ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్షన్ లేదు. మనకు బ్రాండ్ అంతంత మాత్రమే ఉంది.
ఇంకా అమెరికాలో ఉండే వస్తువులకు కానీ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ సర్వీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా ఓల్డ్ బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. మనకి మాత్రం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ లేదు. ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. 9వ పాయింట్ వచ్చి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. నేను ఎప్పుడో మీరు చూస్తే సింగపూర్లో క్లీనింగ్ చూసిన తర్వాత హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా నైట్ టైం క్లీనింగ్ ఆపరేషన్ పెట్టింది ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ భారతదేశంలో స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నన్ను చైర్మన్గా ముఖ్యమంత్రి కమిటీ వేస్తే రిపోర్ట్ కూడా ఇచ్చాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాపగండాగా, ఒక ఉద్యమంగా తీసుకుపోయి ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా తయారు చేయగలిగితే అక్కడి నుంచి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. రేపోతున్నాం. లాస్ట్ వచ్చి డీప్ టెక్. నేను ఇక్కడ విషయంలో మీ అందరినీ కోరుతున్నాను, భవిష్యత్తులో డీప్ టెక్ అనేది ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇస్ ఎ రియాలిటీ. డేటా అంతా క్లౌడ్లో ఉంది. డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, ఐఓటీలు వచ్చాయి, లేకపోతే మీ సెల్ ఫోన్లు ఉన్నాయి, లేకపోతే సెటిలైట్ డేటా వచ్చింది. రియల్ టైంలో డేటా కలెక్ట్ చేసి అదే మరిగా హిస్టారికల్ డేటా కోఆర్డినేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మీరు ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. మేము ఈ సంవత్సరం నుంచే వాట్సాప్ గవర్నెన్స్ కూడా తయారు చేశాం. 150 సర్వీసులు ఆఫీస్కి వచ్చే పని లేకుండా నేరుగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రజల సర్వీసులు ఒక మెసేజ్ వాడు పెడితే తిరిగి వాళ్ళకి రిప్లై ఇచ్చే విధంగా ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాము. ఇలాంటి చాలా చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, మీరు కూడా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ అభివృద్ధి ఉద్యమంలో మీరు ఏ విధంగా భాగస్వాములు అవుతారు. నేను ఐ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. మీరు కూడా వ్యాపారాలు చేయండి, నేను వద్దనడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మీకు ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి ఆలోచన ఉన్నా ఆ ఆలోచన తీసుకురండి. అది ఉపయోగపడితే ముందుగా అది ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తాం. ఆ తర్వాత మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు ఇస్తాం. దాన్ని తీసుకొని మీ నాయకత్వ లక్షణాలను బట్టి మీరు నేషనల్ లెవెల్లో పోతారా, ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారా, అది మీ తెలివితేటలపైన ఆధారపడుతుంది, మీ నాయకత్వం పైన ఆధారపడుతుంది. దానికి మేము సిద్ధంగా ఉన్నామని